ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982. గురుగారు నమస్కారం. గురుగారు శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురుగారు ఈ నెల డిసెంబర్ 30న 31న ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, ఆ మహా శ్రీ విష్ణువుకి ఇష్టమైన రోజుగా మనం భావిస్తుంటాం. చాలా గ్రాండ్ గా అందరం కూడా పూజలు బాగా చేసుకుంటుంటాం. బట్ ఇందులో ఒక సందేహం గురుగారు, 30-31 ఒక క్లారిటీ ఇవ్వరా గురుగారు? అంటే మనం ఎలా చేసుకోవాలి? ఇక్కడ హైదరాబాద్ ప్రాంత వాస్తవ్యులు కానీ, తెలంగాణ, ఆంధ్ర, ద్వాదశి నెక్స్ట్ వస్తుంది అంటున్నారు. 30న జరుపుకోవాలా, 31న జరుపుకోవాలా? ఎందుకంటే ఏకాదశి, కోటి ఏకాదశిల ఫలితం ఆ రోజు చాలా మంది ఉపవాసం చేస్తూ ఉంటారు. మరి 30న చేసుకోవాలా, 31న చేసుకోవాలా? ఏదో ఒక రోజు ప్రీతిగా చేసుకోవాలి అంటారా గురుగారు? దాని గురించి ఒకసారి. షూర్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఎప్పుడైనా సరే ఏకాదశి అనేది ఎలా జరుపుకోవాలి, దానికి నియమాలు ఏమిటి, శాస్త్రంలో చెప్పినటువంటి పద్ధతి ఏమిటంటే, మనకి దశమితో కూడిన ఏకాదశి వస్తుంది, ద్వాదశితో కూడిన ఏకాదశి వస్తుంది. దశమి, ద్వాదశి. ఎప్పుడైనా ఈ ముక్కోటి ఏకాదశిని కాదు, ఎవ్రీ మంత్ మనకు వచ్చేటువంటి ఏకాదశి ఏదైతే ఉందో ఆ ప్రతిసారి కూడా ఏకాదశి ద్వాదశితో కూడినటువంటి ఏకాదశి చేసుకోవాలి. దశమితో కూడిన ఏకాదశి అసలు చెయ్యకూడదు. తప్పకుండా గురుగారు. ఆ ఏకాదశి పాటించడం వలన పుత్ర నష్టం జరుగుతుంది అని చెప్తుంది శాస్త్రం. దశమితో కూడిన ఏకాదశి చేస్తారు. ద్వాదశి కలిసి ఉన్న ఏకాదశి మంచిది. అది 31కి వస్తుంది యాక్చువల్. అయితే ఇక్కడ ఏమైపోయిందంటే, ఈసారి 30వ తేదీ చూస్తేనేమో పొద్దున్నప్పుడు కొంతసేపు మీకు దశమి ఉండి దాని తర్వాత ఏకాదశి ఉంటుంది. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అయిపోవడం, ఇట్లా కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. కాబట్టి ఏంటంటే, నన్ను అడిగితే ఏకాదశి వ్రతం చేసేవారు 31వ తేదీ చేయడం మంచిది. లేదు మామూలుగా మేము తర్వాత ఆలయానికి వెళ్ళి మేము దర్శనం చేసుకుంటాం అన్నప్పుడు పొద్దునప్పుడు ఎలాగో అయిపోతుంది కాబట్టి 30వ తేదీ ఆ రోజు కూడా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ వైకుంఠ ఏకాదశి ఆ రోజు ఉత్తర ద్వారం తెరిచి ఆ యొక్క మహావిష్ణువుని దర్శనం చేసుకుంటాం. దానికి కారణం ఏమిటి? మిగతా రోజులు కావా? మిగతా రోజులన్నీ ఒకరాగే సూర్యుడు దయిస్తున్నాడు కదా అంటే, తిథిని బట్టి మనకు కొన్ని యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. ఫలానా మాసంలో వచ్చేటువంటి తిథిని బట్టి ఆ రోజు మనం చేసుకునే దర్శనాన్ని బట్టి ఆ యోగం అనేటువంటిది ఏర్పడుతుంది. ఇప్పుడు చూడండి, శివరాత్రి రోజు ఒక చిన్న దీపం వెలిగించినా మంచిది, జాగారం చేసినా మంచిది. మరి రోజు చేయొచ్చుగా, ఆ రోజు ఎందుకు అంటే, కొన్ని తిథులకి, కొన్ని వారాలకి, కొన్ని పర్వదినాలకి ప్రత్యేకమైనటువంటి పుణ్యఫలం వచ్చేటువంటి ఆ యొక్క సిస్టమ్ అనేటువంటిది ఉంది. కాబట్టి మనం ఈ ఏకాదశి రోజు ఎప్పుడైతే ఉదయం నిద్ర లేచి మన కాలకృత్యాలు తీర్చుకొని ఆలయానికి వెళ్ళి, ముఖ్యంగా విష్ణు ఆలయానికి వెళ్ళి ఉత్తర ద్వారం తెరుస్తారు. ఆ రోజు ఉత్తర ద్వారం గుండా వచ్చి మనం స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్ళినట్లయితే, ఇక్కడ ఒక్కొక్క దిశకి ఒక్కొక్కరు అధిపతులుగా చెప్పారు శాస్త్రంలో. తూర్పుకి సూర్యుడు, అలాగే ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్నిదేవుడు శుక్రుడు, దక్షిణానికి యముడు కుజుడు, అదేవిధంగా నైరుతికి నిరుతుడు రాహువు, పడమరకి చూసుకున్నట్లయితే వరుణదేవుడు శని, వాయువ్యానికి చంద్రుడు వాయుదేవుడు, ఉత్తరానికి కుబేరుడు, అదేవిధంగా బుధుడు కారకుడు. ఇలా ఈశాన్యానికి ఈశానుడు అండ్ గురుకేతువులు అధిపతులు అవుతారు. అయితే ఎప్పుడైతే మీకు ఉత్తరానికి కుబేరుడు అయ్యాడో, అందరికీ కావాల్సింది ఏంటి ఇక్కడ? ధనం. ఎందుకంటే మనం సర్వైవ్ అవ్వాలిగా. ఇంతకుముందు ఒక 30, 40, 50 ఏళ్ల క్రితం అయితే మనీ గురించి అంత అవసరం ఉండేది కదా, లిక్విడ్ క్యాష్ మీద. ఇప్పుడు ఏంటంటే, పంట పొలాల మీద ఎక్కువ మంది బ్రతికేవారు, ఇంటికి సరుకులు వచ్చేసేవి, ఏదైనా ఉంటే బాటరింగ్ సిస్టమ్ లాగా వీడుకునేది, వాళ్ళు మార్చుకునేది ఉండేవారు. ఒక 200-300 ఏళ్ల క్రితం విషయం చెప్తున్నా, ఇప్పుడు కాదు. మార్చుకునేది ఉండేది. అట్లాగే మనకి ఇంత లగ్జరీ కానీ, కదిలితే మెదిలితే ధనంతో సంబంధం ఉండేది కాదు. ఎందుకంటే అది అలా వెళ్ళిపోయేది. ఇప్పుడు పిల్లల్ని చదివించాలన్నంత ఖర్చు ఉండేది కదా. స్కూల్లో ఏదో గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళిపోయేవారు. బాగా ఉన్నవారు మాత్రం ప్రైవేట్ స్కూల్స్. ఇప్పుడు అలా కాకుండా అందరూ ప్రైవేట్ స్కూల్స్ లో జాయిన్ చేస్తున్నాము. హాస్పిటల్స్ కి వెళ్తే బోల్డ్ అంత ఖర్చు. ఇంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళేవారు, ఇప్పుడు వెళ్ళట్లేదు, అంత ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్తున్నారు. కాబట్టి ఏంటంటే, ప్రతిదీ ఖర్చుతో కూడుకుంది. కాబట్టి మనిషికి ధనం అనేటువంటిది అవసరం పెరిగిపోయింది బాగా. అలాంటప్పుడు ధనానికి అధిపతి ఎవరంటే కుబేరుడు. ఆ వెంకటేశ్వర స్వామికి కూడా అప్పించిన ఆయన కుబేరుడు. ఉత్తరానికి బుధుడు కారకుడు. కాబట్టి జనరల్ గా ఏంటంటే, బుధుడు మన పూర్వజన్మ కర్మకి కారకుడు. ఆయన పూర్వజన్మ కర్మ అంతా బుధుడితో సంబంధం ఉంటుంది. అందుకే చూడండి, మనం ఫలానా అమ్మ నాన్నలు పుడతాం, వాళ్ళకి కొంత రుణపడి ఉంటాం, వాళ్ళు మనకు రుణపడి ఉంటారు. రిలేషన్స్, ఎందుకంటే బుధుడు అంతా రిలేషన్స్ కారకుడు. ఫ్రెండ్, బంధువర్గాలు, తల్లి తండ్రి పిల్లలు, లేకపోతే బుధగ్రహం రిలేషన్స్ కారకుడు. ఆ రుణాలన్నీ క్లియర్ అవ్వాలి, అయితే వాడికి మోక్షం లభిస్తుంది.
అంటే బుధుడు ఉండేటువంటి ప్లేస్ నుంచి ఆ వ్యక్తి లోపలికి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్ళినట్లయితే, ఒకటి ఆ కుబేరుడి యొక్క అనుగ్రహము, రెండవది బుధుడి యొక్క అనుగ్రహం కలగడం వల్ల వీళ్ళకి ఈ బంధాల నుంచి విముక్తి కలుగుతుంది. అందుకని ఉత్తర ద్వారం తెరిచి రమ్మంటారు. ఎందుకు తూర్పు తెరవచ్చు, దక్షిణం తెరవచ్చు, పడమర ఉత్తర ద్వారమే. ఎందుకంటే కారణం అది ప్రధానంగా. అద్భుతమైన వివరణ గురువు గారు. చాలా తెలియదు ఇప్పటి వరకు నాకైతే గురుగారు, బట్ తెలియని వారికి చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్. అయితే అందుకని ఉత్తర ద్వారం తెరవాలి, ఉత్తర ద్వారం నుంచి మీరు చేసుకోవాలి అని చెప్పి అంటూ ఉంటారు. ఆ రోజు ప్రత్యేకంగా ఉపవాస నియమాలు, సహజంగా ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా ఉండడం అంటారు. ఆ దేవుడికి దగ్గరగా ఉండేటువంటి క్రమంలో ఏకాదశి నాడు ఎవరైతే కాస్త ఫుడ్ తీసుకోకుండా ఉండగలను అనుకున్న వారు తీసుకోకుండా ఉంటే వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది ఆ రోజు. ఎందుకంటే చంద్రుడు, రవి 3/11 యాక్సెస్లో ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇమ్యూనిటీ లెవెల్స్ పెరగడము, వాళ్ళ ఆరోగ్యం బాగుండడం. ఎందుకంటే దాని మీద ఒక అతను నోబెల్ బహుమతి కూడా పొందాడు ఒక ఆయన రీసెర్చ్ చేసి. కాబట్టి ఉపవాస నియమాలు కొన్ని పాటిస్తూ బ్రహ్మచర్యాన్ని కూడా పాటిస్తూ ముందు రోజు ఈవినింగే టిఫిన్ చేస్తారు యాక్చువల్గా. ఈవినింగ్ చేసి దాని తర్వాత రోజు నుంచి ఆ ఒక్క రోజు అంతా కూడా ఉపవాసం అండి. దేవుడి యొక్క ప్రతిదీ కూడా, ఇప్పుడు ఏకాదశి కదండి, నాకు జాబ్లో ఆఫీస్లో ఏమి జాబ్ నాకు హాలిడే ఇవ్వరు అన్నప్పుడు ఆఫీస్కి వెళ్ళి అక్కడ మీరు చేసే ప్రతి పనిని కూడా ఆ యొక్క భగవంతుడికి అర్పిస్తూ మీ యొక్క జీవితాన్ని కనుక ముందుకి సాగినట్లయితే భగవంతుడి యొక్క దీంట్లోనే ప్రతిదీ చేసినట్టుగా ఆ యొక్క ఫలితం, ఏకాదశి ఫలితం అద్భుతంగా వస్తుంది. అది అలవాటు అవ్వాలి. ఏకాదశి రోజుని కాదు, మనం అనునిత్యము మన జీవితానికి అలవాటు అయిపోవాలి. ప్రతిదీ కూడా ఆ భగవంతుడి కోసం చేస్తున్నట్టుగా. అప్పుడు ఏమైపోతుందంటే మీకు ఇది ఫలానాది నా కోసం చేసుకుంటున్నాను, ఇది అవ్వాలి, అవ్వనందుకు నాకు బాధ, అయినందుకు ఆనందం ఏముండవు. ఇంకా సంతృప్తి ఉంటుంది ప్రతి పనిలోని. అలా. ధన్యవాదాలు గురువు గారు. కొంచెం సందిగ్ధంలో అయితే ఉన్నాం మేమంతా కూడా, బట్ పూర్తి వివరణ తెలియజేసినందుకు, పూర్తి డే యొక్క స్పెషాలిటీ కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం. శ్రీమాత్రే నమః.